కుమ్మెర ఘటన జరిగి దాదాపుగా 18 నుంచి 20 రోజులు అయితే ఉన్నది. ఇప్పటి వరకు ఆ పాప ఘటనలో ఎటువంటి న్యాయం జరగకపోవడం, స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీస్ శాఖ కూడా దాన్ని కొంత విస్మరించడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఆ ధర్నాలకు దిగుతా ఉన్నటువంటి పరిస్థితి. ప్రెసెంట్ ధర్నా చౌక్ లో ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ మరియు రజక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఆ బీసీ నాయకులతోటి. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు ఈ ఘటనకు సంబంధించి? ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అని చెప్పుకుంటా ఉన్నారు. దాన్ని ఏం చెప్తారు దీనికి? రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినా తెలంగాణకు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి ప్రజాపాలన అంటున్నాడు. నేనేంటే వేదిక ద్వారా బీసీ, ఎస్టీ, జేఏసీ రజక సంఘాల ఆధ్వర్యంలో విశారద మహారాజు ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఇది ధర్నా చౌక్ అంటే పేదవాడి గుండె చప్పుడు, అణగారిన వర్గాలు అవమానాలు పడ్డా కాడ ఎక్కడైతే దాడులు జరుగుతాయో ఆ అణగారిన వర్గాలు ఇలా వీడికి వచ్చి సంఘీభావంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఇలా ఈ వేదిక రేవంత్ రెడ్డికి నేను ఒకటే సవాల్ చేస్తున్నా. మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, మీ ప్రజాపాలనను అదే కుమ్మర మల్లన్న జాతర ఎక్కడైతే దాడి జరిగిందో, ఎక్కడైతే రౌడీ రెడ్డిలు కొట్టిల్లో, ఆ చిన్నారి పాపను చంపిల్లో అక్కడనే మీరు ప్రజా దర్బారు పెట్టండి. ఆ ప్రజా దర్బారు సాక్షిగా అక్కడున్న పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఆ గుడిలో సీసీ ఫుటేజీలు ఉన్నాయి. మీరు బహిరంగంగా ప్రజల మధ్యలో రచ్చబండ అంటారు కదా, ప్రజా దర్బారు పెట్టి ఈ ప్రజలకు, ఈ చాకలి కుటుంబానికి ఇప్పుడు 14 రోజులు ఈ తల్లి, ఈ సభ్య సమాజం ఒక్కసారి ఆలోచించండి. నిండు గర్భిణి అంటే ఏమంటారు, పచ్చి బాలంత అంటారు. ఆ పుండు ఇంకా మానలే. ఆ తల్లి ఆ పాపకు జన్మనిచ్చి కరెక్ట్ 2 నెలలు అంటే ఏ రోజు పుట్టిందో అదే రోజు ఫిబ్రవరి 19 తారీఖు ఆమె చనిపోవడం జరిగింది. అంటే జనవరి అంటే డిసెంబర్ 18, 19 అంటే జనవరి, ఫిబ్రవరి 19, 60 రోజులకే చనిపోయిన పాప తల్లి. ఆ తల్లికి ఇంకా పుండు మానలేదు, పచ్చి బాలంతా ఇలా రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంది. అయ్యో నా పాప చనిపోయింది, దుండగులు చంపిళ్ళు, హత్య చేసిళ్ళు అని ఆమె మాట్లాడుతుంటే ఆ తల్లి పుత్రశోకం పాపం ఎవరిని దాక్తుంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాక్తుంది, ఆ జిల్లా డిఎస్పీకి దాక్తుంది, ఆ జిల్లా ఎమ్మెల్యేకు దాక్తుంది, ఆ సర్పంచ్ దాడి చేసిన వాళ్ళ కుటుంబానికి పాపం దాక్తుంది. ఈ వేదిక ద్వారా నేను పిలుపుని వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నా. సమాజానికి చాకలి బిడ్డ అంటే ఆడబిడ్డ అంటారు. ఆడబిడ్డ అంటే ఊరికి బొడ్ర ఎంత అవసరమో చాకలి తల్లి కూడా వాళ్ళ పనులకు, వాళ్ళ పుట్టుకకు, వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ శుభ్రతకు మేము పనులు చేయాలి. కానీ మా మీద దాడి చేస్తే ముఖ్యమంత్రి ఉండి ప్రజాపాలనలో కళ్ళు మూసుకొని ధృతరాష్ట్ర పాలన చేస్తాడు. బేషరతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా దర్బారు పెట్టి దుండగులను అరెస్ట్ చేసి ఆ దుండగులకు అక్కడనే ఎన్కౌంటర్ చేయాల్సిన ధర్మం ముఖ్యమంత్రి మీద ఉంది. రజక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు, న్యాయం చేయాల్సింది పోయి దీన్ని తప్పుదో పట్టించే విధంగా అసలు ఆ పాపదే తప్పున్నట్టు, అంటే ఆ కుటుంబానికి తప్పున్నట్టు బాధిత కుటుంబాన్ని మాట్లాడుతూ ఉన్నారు. కావాలనే దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారా ఎమ్మెల్యే? మీరన్న మాటలోనే ఆ కుటుంబాన్ని తప్పు ఉన్నది, ఆ చాకలి బాధితులే తప్పు ఉన్నదని మా చాకలి ఎమ్మెల్యే తోటి మాట్లాడిపిస్తాడు ముఖ్యమంత్రి. ఇది రేవంత్ రెడ్డి బహిరంగంగా ఓపెన్ గా చెప్పవలసింది రాజకీయం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నాడు. రెడ్డి రౌడీ రాజకీయాన్ని బొందబెట్టేది. అందుకే ఈ చాకలికి బిడ్డ చెప్తున్నా. నేను ఈర్లపల్లి శంకరయ్య గురించి నేను నాకు అసలు ఆయన గురించి మాట్లాడే అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే కులంలో చీడపురుగులు ఉంటాయి, ప్రతి కులంలో ఉంటాయి, ఒక చాకలి కులంలో కాదు. ఆ చీడపురుగు గురించి మాట్లాడితే ఈ సమస్యకు న్యాయం ఎవరు చేయాలి? నా చాకలోని మీన్నే, నా ఎమ్మెల్యే మీన్నే తుపాకీ పెట్టి కాల్చినట్టు రేవంత్ రెడ్డి నా వంతోటే మాట్లాడిపిస్తాడు. ఇది రౌడీ రెడ్డి రాజ్యం. దీనికంటే ఇంకే నిదర్శనం లేదు. దీని వెనుక ముఖ్యమంత్రి కుట్ర ఉన్నది. ఈ సంఘటనకు ఇంకా న్యాయం జరుగుతలేదు, ఈ బాధితులకు ఇంకా న్యాయం జరుగుతలేదు అంటే, ఆ దుండగులను ఇంకా అరెస్ట్ చేయలేదు అంటే ఇవాళ సమాజంలో మీడియా ముందుకు ఉంటుంది కదా. మీడియా ఇప్పటి వరకు బాధితులకు ఎవడైతే దాడి చేసి కాలుతో దాన్ని చంపిన వ్యక్తి ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదంటే మరి పోలీస్ యంత్రాంగం ఏం బీక్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంటెలిజెన్స్ వీళ్ళంతా ఏం బీక్తున్నారు అని వేదిక అడుగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ మన మీడియా తోటి నేను అన్ని విధాలుగా నేను కృషి చేస్తున్నా, పోలీసులతోటి ఎప్పటికప్పుడు టైఅప్ అవుతున్నా, ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా నేను పనిచేస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా కనిపించిందా న్యాయం జరిగే దిశగా ఏమన్నా అడుగులు వేస్తున్నట్టు? న్యాయం జరిగే విషయంగా అనిపిస్తే ఈరోజు మేము 12 అవుతుంది ఇక్కడ. ఎందుకు మా సమస్య, మా చాకలి కుటుంబానికి అన్యాయం జరిగిందని మేము రోధిస్తున్నాం, మేము పోరాటం చేస్తున్నాం.
మీరు ఇంటెలిజెన్స్ ఉంది కదా, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందిగా. భారత రాజ్యాంగం ఆధారంగా ఈ భారతదేశంలో ఒక కర్ర ఇచ్చిందంటే ఎవరికి ఇచ్చిందంటే పోలీసు వాళ్ళకి ఇచ్చింది. ఎవడన్నా తప్పు చేసినా, ఎవడు దాడి చేసినా, ఎవడన్నా దొంగతనం చేసినా, ఎవడన్నా అత్యాచారం చేసినా వాడిని తీసుకుపోయి లాకప్లో కొట్టి నిజాన్ని వాడి నుండి బయటికి తీసుకొచ్చేది. అందుకు రేపు వాడు మళ్ళీ దొంగతనం చేయకుండా, మళ్ళీ ఇంకొన్ని కొట్టకుండా భయపెట్టేందుకు వాడికి కర్ర ఇచ్చింది రాజ్యాంగం. ఇట్లా 10 మంది దొంగలు 10 రకాలుగా కొడితే ఈ పోలీసు వాళ్ళను ఎక్కడో ఒక దొంగ చంపేస్తాడని వానికి ఆత్మరక్షణ కోసం తుపాకీ ఇచ్చింది. పోలీసు ఆత్మరక్షణ కోసం తుపాకీ ఇస్తే కర్ర తుపాకీ పట్టుకున్న వ్యక్తి రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, దాడి చేసే దుండంగులను కాపాడాలన్నా, కుమ్మెర మల్లన్న జాతర జరిగిన దాడి సంఘటన దీనికి నిదర్శనం, దీనికి సాక్ష్యం పోలీసుల దగ్గర చట్టాలు ఉన్నాయా లేవా? భారత రాజ్యాంగం చట్టం ఇస్తే కాపాడవలసిన ధర్మం ఎవరి మీద ఉన్నది? పోలీసు యంత్రాంగం మీద ఉన్నది. పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని అడుగుతున్నా. ఇవాళ 14 రోజులు అవుతుంది. నిండు 2 నెలల గర్భిణీ స్త్రీ, ఒక బాలంత స్త్రీ తన చిన్నారి పాప కడుపు కాలిందని ఆత్మఘోషపడుతుంది. 14 రోజుల నుంచి రోడ్ల మీద ఏడుస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? ఆ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది? ఒకవేళ అరెస్ట్ చేస్తే మీడియా దగ్గరికి ఎందుకు తీసుకురాకపోతుంది? దాడి చేసిన వాడు దొరుకుతలేడు అని చెప్పడం తప్ప, దాడి చేసిన వాడు, చంపిన వాడు, ఇగో వీడు సరే, అది కోర్టులు పరిశీలిస్తాయి. నువ్వేం చేయాలని నీ డ్యూటీ ప్రకారం ఎవడైతే కొట్టిండో, ఎవడైతే హత్య చేసిండో వాడిని అరెస్ట్ చేయాలి కదా. ఆ ధర్మం నీ దగ్గర ఉంది కదా, భారత రాజ్యాంగం నీకు చట్టం ఇచ్చింది కదా, వాడిని ఎందుకు అరెస్ట్ చేసి చూపెడతలేవు? ఈ వేదిక మహిళా నాయకులు మాట్లాడుతున్నారు. ఈ మధ్య హిందువుల మీద గట్టిగా మాట్లాడే వ్యక్తి కరట కళ్యాణి, ఆమె కొంచెం సిక్ అయింది. ఆ పాప అసలు ఆ పాప అందులో లేనే లేదు, ఆ కొంచెం ఉక్కిరి బిక్కిరి అయ్యి ఏదో జరగరాంది జరిగిందేమో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? కరట కళ్యాణి గురించి నేను చెప్పడం కంటే, ఆ పాప లేదంటుంది కదా, ఆమె ఆడ తల్లి అనుకుంటే 2 నెలల తల్లి, 2 నెలల చిన్నారి పాపని ఇసిపెట్టి తల్లి, తండ్రి, అత్త, ఆడబిడ్డ, మరిది వాళ్ళ భార్య, తోటి కుటుంబ సభ్యులతో గుడికి వస్తారా? చిన్నారి పాపని ఇచ్చిపెట్టి ఈ గుడికి వచ్చిల్లంటే మా పాప ఎక్కడున్నట్టు? కళ్యాణి గారు మీరు చెప్పండి. కళ్యాణి గారు కరాటే కళ్యాణి కదా, మా చిన్నారి పాపని ఇచ్చిపెట్టి గుడికి పోయిల్లా? మీరు కూడా మీ పిల్లల్ని ఇచ్చిపెట్టి గుడికి పోతున్నారా? మీ తల్లిదండ్రులను అడగండి. మా చిన్నప్పుడు నువ్వు 2 నెలలు ఉన్నప్పుడు మీ తల్లి గుడికి పోయిందా అడగండి. దైవ దర్శనానికి పోయిన సంఘటన, దైవ సాక్షిగా సన్నిధిలో చిన్నారి పాపను ఎత్తుకొని వీడియోలు బయటకు వచ్చినాయి కదా సోషల్ మీడియాలో. చిన్నారి పాపను ఎత్తుకొని ఆ తల్లి, అరే నా రోదన పడుతుంది, నా భర్తను కొట్టకండి, నా కుటుంబాన్ని కాపాడండి అని చిన్నారి పాపను కాలం వేసే సందర్భంలో కాలుతోడు అంతించండి. ఇది జగమెరిగిన సత్యం. సీసీ ఫుటేజీలు బయటకు వచ్చినాయి. మా కర్ణాటక కళ్యాణి గారు ఆ తల్లితో మీరు మాట్లాడిలా? ఆ 2 నెలల ఏదైతే పచ్చి బాలంత ఉన్నదో ఆమెతో మీరు మాట్లాడండి. మాట్లాడితే ఆమె ఏం చెప్తుందో, ఒక ఆడపిల్లగా, ఒక ఆడతల్లిగా మీకు అర్థమవుతుంది కదా. కరాటే కళ్యాణి గారు మీరు వెంటనే ఆ బాధిత మహిళతోటి, ఆ 2 నెలల గర్భిణీ స్త్రీతోటి, దాన్ని ఏమంటారు, పచ్చి బాలంత, ఆ బాలంత స్త్రీతోటి మాట్లాడండి. ఆమె బాధ వినండి, ఆమె కడుపు కోత వినండి, ఆమె కడుపు ఏ రకంగా మండుతుంది, ఆమె బాధ ఏ రకంగా ఉందో ఆమె పక్కన కూర్చొని ఆమెతో మాట్లాడండి. అప్పుడు మీరు బహిరంగంగా పాప ఉన్నదా లేదా చెప్పండి. ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నావు? ప్రజాపాలన అంటున్నాడు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన కూడా ఒక రెడ్డి. ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్ గా ఈ విషయం మీద? ఈ ధర్నా చౌక్ నుండి గౌరవ రేవంత్ రెడ్డి, నేను రేవంత్ రెడ్డికి ఒకటే డిమాండ్ చేస్తున్నా. మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, మల్లన్న జాతర సన్నిధిలో ప్రజా దర్బార్ పెట్టండి. ఆ ప్రజల ద్వారానే సీసీ ఫుటేజీలు బయట పెట్టి, అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, అక్కడ చాలా మంది ఉన్నారు. గుడికంటే 4 పోలే కదా, చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ ముందే ప్రజా దర్బారు పెట్టి తీర్మానం చేయండి. అది మీకు శాత కాకపోతే నేను పిలుపునిస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మీకు నేను గౌరవిస్తున్నా. ముఖ్యమంత్రిగా భారత రాజ్యాంగం ఆధారంగా నీకు బట్టలు పిండేది కూడా నా కుల తల్లి. నా కుల తల్లి కూడా ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నా. రేవంత్ రెడ్డి బట్టలు పిండద్దు. రేవంత్ రెడ్డి కుటుంబానికి మనం చాకలి పన్నులను సహాయకరణ బంద్ చేద్దాం. మనం ఆ ఉద్యమాన్ని జనంలోకి తీసుకుపోతాం. మన మీద దాడులు చేసే కుటుంబాలు కావచ్చు, కులాలు కావచ్చు, అది రెడ్డి కావచ్చు, వేలమ్మలు కావచ్చు, దొరలు కావచ్చు, ఏ వర్గాలైనా చాకలి కుటుంబానికి అన్యాయం చేస్తున్న వారికి బట్టలు పిండకుండా సహాయకరణ ఉద్యమం చేద్దాం. వాళ్ళ పెళ్లిళ్లకు పూలు పోయకుండా, వాళ్ళ పురుగులకు మనం ఏం చేయకుండా మన వృత్తిని మనం బంద్ పెడదాం. మనకు బతికేందుకు అనేక పనులు ఉన్నాయి. ఇలా సోషల్ మీడియా, కంప్యూటర్ యుగంలో అనేక పనులు, చాకలి బట్టలు పిండి ఈ దొంగలకు బుద్ధి చెప్పి మన అనేక పనులు ఉన్నాయి.
ఇలా రిక్షా తొక్కవచ్చు, ఆటో నడుపుకోవచ్చు, ర్యాపిడో బైక్ కూడా నడుపుకోవచ్చు. అనేక వృత్తులు ఉన్నాయి. మన వృత్తులు చేసుకుందాం. ఈ రౌడీ రెడ్డి దొరల బట్టలు బంద్ పెట్టినప్పుడే మన ఆత్మగౌరవం నిలబడుతుంది. మనం చాకలి కులంలో పుట్టినాం కాబట్టి ఆనాడు దొర గడులం కూలగొట్టి మరి తెలంగాణ రైతాంగ సాయుధం పోరాటం చేసింది తల్లి వీరనారి తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ. ఆ ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితోటి మనం సహాయక నిరాకరణ ఉద్యమం జనంలోకి తీసుకుపోతాం. ఈ రౌడీ రెడ్డి రాజ్యంలో బట్టలు పిండకుండా ఈ రాజ్యాన్ని కూల్చేసి మన ఉద్యమాన్ని, మన ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకుపోయి ఆ బాధిత సంఘటన జరిగిన బాధిత పక్షాన కుటుంబానికి భరోసా ఇద్దాం, ధైర్యాన్ని ఇద్దాం. అందరికీ ఉద్యమ వందనాలు.